నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెట్సన్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 19th April 2023. ముందుగా నిన్న ఏదైతే మనం 2 స్టాక్స్ గురించి అనాలిసిస్ చేసుకున్నామో, నెస్లే ఇండియా అండ్ దివీస్ ల్యాబ్ అనేది, అది ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ప్రీ మార్కెట్లో మనం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూస్తే కనుక దివీస్ ల్యాబ్ చూసుకుంటే మీకు దివీస్ ల్యాబ్ మన బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే 3280 ఉందో అది క్రాస్ చేసింది. అలాగే టార్గెట్ 1 టార్గెట్ 2 కూడా రీచ్ అయిపోయి కొంచెం పైకి వెళ్ళిందని చెప్పొచ్చు. 80 పాయింట్స్ వరకు మనకు దీంట్లో ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన నెస్లే ఇండియా చూసుకుంటే కనుక నెస్లే ఇండియా వచ్చేసి మనకి ఏంటి అని అంటే, ఏవైతే మన బ్రేక్అవుట్ లెవెల్స్ మనం చెప్పామో 20643 అండ్ 20392 అనేది, ఈ బ్రేక్అవుట్ లెవెల్స్ మధ్యలోనే ఇది ట్రేడింగ్ అనేది జరిగింది. సో ఈ మన కాల్కి సంబంధించిన థంబ్ రూల్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే ప్రైస్ ఈ రెండు బ్రేక్అవుట్ లెవెల్స్, బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ లెవెల్ మధ్యలో కనుక ట్రేడ్ అవుతుంటే ఆ కాల్ని మీరు అవాయిడ్ చేసేసేయండి. అలాగే ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అయింది, నిన్న మనం చేసిన అనాలిసిస్ ఈరోజు ఎంతవరకు వర్కౌట్ అయింది, రేపు ఎలా ఉండబోతుంది అనేది దానికి సంబంధించిన అనాలిసిస్ చేద్దాము. అలాగే రేపటికి సంబంధించి మళ్ళీ ఒక 3 ఈక్విటీ స్టాక్స్ సంబంధించి మనం ఈరోజు అనాలిసిస్ చేద్దాము. వీటికి సంబంధించిన ఏవైతే ఇంట్రాడే లెవెల్స్ ఉంటాయో అవి మీకు నేను రేపు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రీ మార్కెట్ 9 o'clock కల్లా మీకు దీంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఓకే, ఫస్ట్ నిఫ్టీ చార్ట్ ఏం చెప్తుందో చూద్దాం. సింపుల్ గా మనం నిన్న అనుకున్నట్టు 2 days నుంచి అదే చెప్పుకుంటున్నాం. ఏంటి అని అంటే, ఏదైతే 17,900 అండ్ 17,500 రేంజ్ లో మనకి రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం. అలాగే ఈ రేంజ్లో అంతా కూడా మనకి టోటల్గా రేంజ్ బౌండ్లో మార్కెట్ అనేది ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే లెవెల్ ఉందో 17,573 అనేది చాలా రెస్పెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ లెవెల్ ఏంటి అని అంటే, 10వ తారీఖు ఏదైతే మనకి గ్యాప్ డౌన్ అయిందో అంత క్రితం రోజు సంబంధించిన గ్యాప్ బార్డర్ అనమాట. ఈ గ్యాప్ బార్డర్ ఏదైతే ఉందో దీన్ని బాగా రెస్పెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు 3 days నుంచి. సో మనం అనుకున్నట్టు అంటిల్ 17,500 పైన 17,773 మధ్యలో ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో ఉన్నంత వరకు మనకి రేంజ్ మోడ్ లో మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని మనం ఆల్రెడీ అనుకున్నాం. మార్కెట్ అలాగే ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. స్మాలర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక నిఫ్టీ 12 o'clock వరకు ఒక రేంజ్ లోనే ట్రేడ్ అయిందని చెప్పొచ్చు, ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. సో దాని తర్వాత 12 o'clockకి ఎప్పుడైతే ఒకసారి హయ్యర్ హై టచ్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అయిపోయిందని చెప్పి బై ఎండ్ ఆఫ్ ద మార్కెట్ షార్ట్ కవరింగ్ అయింది చెప్పొచ్చు. నిఫ్టీ రేపటికి ఎలా ఉంటుంది అని చూసుకుంటే కనుక ఒక ఇంపార్టెంట్ అయిన లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ఏదైతే లెవెల్ ఈరోజు క్లోజింగ్ లెవెల్ ఏదైతే ఉందో, ఇక్కడ మీకు నిన్న ఒక బాటమ్ ఏర్పడింది, ఈ రోజు ఒక బాటమ్ ఏర్పడింది. సో దాన్ని బ్రేక్ చేసి కింద సస్టైన్ అవ్వకుండా మళ్ళీ వచ్చి దాని పైన క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో ఏదైతే ఈ లెవెల్ ఉందో 17,600 అనే లెవెల్ ఉందో దీని కింద ఓపెన్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ కేస్ దీని కింద ఓపెన్ అయింది అని అంటే 17,500 17,400 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది మనకి డౌన్ టు లైన్. లేదు అప్ సైడ్ చూసుకుంటే కనుక 17,658 ఏదైతే ఉందో అంటే ఈ రోజు హై అనొచ్చు. రేపు ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్ చెప్తున్నా, ఓవరాల్ గా స్వింగ్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్తా మీకు. సో అప్ సైడ్ చూసుకుంటే కనుక మనకి 17,700 పైన కనుక ఓపెన్ అయింది అని అంటే అక్కడి నుంచి మనకి 17,800 నుంచి 900 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒక్కొక్క లెవెల్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనకి. ఓకే, లేదు కింద మనకి 17,575 ఏదైతే ఈ లెవెల్ ఉందో దీని కింద కనుక ఓపెన్ అయింది అని అంటే 17,486 దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకి రేపు నిఫ్టీ కనిపిస్తుంది. ఓకే, ఇది ఇంట్రాడే లెవెల్స్ అనమాట. అదే మనం స్వింగ్ బేసిస్ లో రేపు నిఫ్టీ చూసుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే, ఇన్ కేస్ ఏదైతే మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్న 17,573 అనేది దీని కింద కనుక ఓపెన్ అయింది అని అంటే 451 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది హాల్ట్ అయ్యింది, ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇది బ్రేక్ చేస్తే అప్ టు 17,329 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ రేపు ఇదే ప్రెజర్ కనుక ఉండి డౌన్ సైడ్ ఓపెన్ అయితే కనుక ఈ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే మనం అప్ సైడ్ చూసుకుంటే 17,000 స్వింగ్ బేసిస్లో చూసుకుంటే కనుక 17,900 వరకు ఇక్కడ కనుక స్లైట్ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి. గ్యాప్ అప్ వస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 17,783 దగ్గరకు వచ్చి హాల్ట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ 17,573 ఈ రేంజ్లోనే మనకు ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ ఇది కనుక బ్రేక్ చేసి పైన సస్టైన్ అయింది 17,900 పైన అంటేనే మనకి ప్యూర్లీ నిఫ్టీ ఫర్దర్గా బుల్లిష్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 18,134 అండ్ 18,300 మార్క్ అనేది టచ్ అయ్యే ఛాన్సెస్ మనకి నిఫ్టీలో బాగా కనిపిస్తుంది. ఇది డైలీ టైం ఫ్రేమ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఫ్రెండ్స్, ఏదైతే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందో, ఎప్పుడైతే ఈ బ్రేక్ అయిందో ఇక్కడ పైకి వెళ్ళి అలాగే మేజర్ లెవెల్ ఏదైతే ఉందో దీని పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది ఇంకా బుల్లిష్లోనే ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే నిఫ్టీ పరంగా చూసుకుంటే అది బ్రేక్అవుట్ కింద ఉంది, బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్రేక్అవుట్ పైన ఉంది. రెండు ఆపోజిట్లో క్లాష్ అవుతున్నాయి కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేయడము, లేదా దీని బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకెళ్ళడము
ఇలాంటి కన్ఫ్యూజన్లో మార్కెట్ ఉందని చెప్పొచ్చు. సో అంటిల్ అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ మనకి 49,900 కిందకి వచ్చేంత వరకు ఇది సేఫే. ఇది బ్రేక్ చేసి దీని కింద కనుక ఓపెన్ అయితేనే మనం ఫర్దర్గా మనకి ఈ లెవెల్ అనేది 41,900 ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్. అంటిల్ దీని కింద క్లోజ్ అయితే కానీ మనకి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ రాదు. సో ఇక్కడ మళ్ళీ రేపు చిన్న స్లైట్ గ్యాప్ డౌన్ వచ్చినా ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక లాజిక్ మీకు నేను చెప్పాలి అని అంటే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే కనుక సపోర్ట్ తీసుకుని ఇక్కడ కనుక స్లైట్లీ గ్యాప్ డౌన్ వచ్చి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ పైకి వెళ్ళే రేంజ్ అనేది చాలా పెద్దగా ఉంది. అంటే 41,900 నుంచి 43 రేంజ్ చాలా పెద్దగా ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే నిఫ్టీ డైలీ ఫ్రేమ్ చూసుకుంటే కనుక ఇది కూడా అంతే సేమ్. ఏంటి అని అంటే ఇది కూడా స్లైట్లీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకుంటే దీనికి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే రేంజ్ అనేది చాలా పెద్దగా ఉంది. 17,783 17,573 అంటే ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ నిఫ్టీలో రేంజ్ ఉంది. సో రెండు కోరిలేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది బ్రేక్అవుట్ లెవెల్ కింద ఉండి అది బ్రేక్అవుట్ లెవెల్ పైన ఉన్న అంటే ఒకసారి ఒక కోరిలేటెడ్ అవ్వాలి అని అంటే ఇది అనమాట. కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఇది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళాలి, అది కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అది కూడా సపోర్ట్ తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ ఉంది రేపు అని నాకు అనిపిస్తుంది. లేదు నిఫ్టీ కనుక ఈ మేజర్ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్స్ బ్రేక్ చేసి ఇక్కడే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి స్లైట్ కోరిలేషన్ అవుతుంది అనమాట. రేపు మనం చార్ట్స్ చెప్పే విధానం చూసుకుంటే కనుక నాకు అలా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. అలాగే రేపటి కోసం ఈక్విటీ స్టాక్స్ చూసుకుంటే కనుక మీకు 3 స్టాక్స్ నేను రికమెండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అవేంటి అని అంటే ఫస్ట్ స్టాక్ వచ్చేసి దివీస్ లేవ్. ఇది ఆల్రెడీ నిన్న మనం అనాలిసిస్ చేసుకున్నాం. ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ లో ఇంట్రాడే లెవెల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2 టార్గెట్స్ రీచ్ అయిపోయింది. రేపటికి కూడా మనం ఈ కాల్ ని రికమెండ్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఏదైతే మనం నిన్న అనుకున్నామో ఈ మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ చేస్తే అప్ టు మనకి ఈ లెవెల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉందని మనం అనుకున్నాం. అలాగే ఈ రోజు మనకి ఆ లెవెల్ బ్రేక్ చేసి ఆ పైన క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో ఇంకా మనకి దివేస్ ల్యాబ్లో అప్ టు 3,400 3,450 దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకి ఇంకా ఉంది. కాబట్టి దీన్ని మనం రేపటికి రికమెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించిన ఇంట్రాడే లెవెల్స్ కూడా రేపు మార్నింగ్ 9 o'clock ప్రీ మార్కెట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. స్టాక్ నెంబర్ 2 వచ్చేసి బీపీసీఎల్ ఏంటి అని అంటే మనకి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ని బ్రేక్ చేసి ఏదైతే ఒక ఇంపార్టెంట్ అయిన బ్రేక్అవుట్ లెవెల్ ఉందో దీనిపైన క్లోజ్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ మనకి 346.40 ఇది కనుక బ్రేక్ చేసిందంటే అప్ టు మనకి 352.45 దాకా కూడా మనకి బీపీసీఎల్ లో వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ బార్డర్ ఒకటి ఉంది, అది కూడా బ్రేక్ చేయాలి. ఇది స్టాక్ నెంబర్ 2 బీపీసీఎల్. ఓకే, అలాగే స్టాక్ నెంబర్ 3 వచ్చేసి మనకి బజాజ్ ఆటో. ఇక్కడ బజాజ్ ఆటో నేను రేపు రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మార్కెట్ కనుక డౌన్ ట్రెండ్ లో ఉంది అని అంటే బజాజ్ ఆటో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకనంటే లాస్ట్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇది కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది. మీరు చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ అయిన బ్రేక్అవుట్ లెవెల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ర్యాలీ అయింది, ఇది బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఇప్పుడు ఏంటి అని అంటే చాలా వెరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర దాని కింద క్లోజ్ అయిందని చెప్పొచ్చు బజాజ్ ఆటో. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ లో వచ్చినా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ కిందికి పడిపోయే ఛాన్సెస్ నాకు కనిపిస్తుంది. లేదా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా కూడా అప్ టు మళ్ళీ 4150 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది సింగ్ బేసిస్ లో. బట్ ఇంట్రాడే లో ఏంటి అని అంటే నేను ఏవైతే ఇంట్రాడే లెవెల్స్ పంపిస్తానో బై ఎబో సెల్ బిలో అని దాన్ని మీరు ఫాలో అవ్వాలి రేపటి వరకు అయితే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే డైలీ టైం ఫ్రేమ్ లో మనం స్వింగ్ బేసిస్ లో బజాజ్ ఆటోని మనం అనాలిసిస్ చేస్తున్నాము. సో స్వింగ్ బేసిస్ లో మనకి ఈక్విటీలో మనం హోల్డ్ చేయలేం కాబట్టి పిఈ ఆప్షన్స్ కానీ లేదా స్టాక్ ఫ్యూచర్ కానీ మీరు దీంట్లో ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడంటే ఇది కనుక కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ కనుక ఈ లెవెల్ దగ్గర 43,000 దగ్గర సస్టైన్ అయ్యి ఇది మళ్ళీ ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటుందో అక్కడ మీరు పీని మీరు ప్లాన్ చేయొచ్చు బజాజ్ ఆటోలో. అప్ టు 41,150 ఒక లెవెల్ ఉంది, దాని తర్వాత 40,050 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ బజాజ్ ఆటో డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఇంకో లేదు ఇది బ్రేక్ చేసి దీని పైన ఓపెన్ అయింది అనుకున్నా ఇది ఆల్రెడీ ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎంత పెద్దగా వెళ్తాను ఎక్స్పెక్ట్. అక్కడ అది బ్రేక్ అయ్యి అక్కడ పైన సస్టైన్ అయితే అప్పుడు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే లెవెల్స్ ఫామ్ అయితే దాని ప్రకారం మనం ప్లాన్ చేయొచ్చు. కానీ బట్ బజాజ్ ఆటో ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇది
రివర్స్ అయ్యే ఛాన్సెస్ నేను ఎక్కువ చూస్తున్నాను. ఇంట్రాడేలో మాత్రం అది బై సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే బై సైడ్ తీసుకుని బై సైడ్ టార్గెట్స్ ఫాలో అవ్వండి. సెల్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే గ్యాప్ డౌన్లో కానీ లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి హ్యూజ్ గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ అయితే ఏదైతే మన టార్గెట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉందో అది కనుక బ్రేక్ చేసిందంటే దానికి సంబంధించిన టార్గెట్స్ స్టాప్ లాసెస్ మీరు బజాజ్ ఆటోలో ఫాలో అవ్వండి. ఇది ఓవరాల్గా మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాగే స్టాక్ సంబంధించిన అనాలిసిస్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.